ఈ ఫేస్ కి పప్పులో ఎంట్రీయా? కజరారే 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 రారే నైనా అరే నైనా అరే నైనా అరే నైనా అరే నైనా. రెడీ ఇదిగోండి సార్. సార్ ఎంజాయ్. నువ్వే తగ్గి అలవాట్లేదు. నో బ్యాడ్ హ్యాబిట్స్. పైన నమః పక్కన నమః. పబ్బుకి వెళ్తే ఎక్కువ డబ్బు అవుద్ది. ఇక్కడ తాగి వెళ్దాం ఉన్నాడు. వీడి వాళ్ళకం చూస్తే ఇక్కడే పడిపోయేటట్టున్నాడు. ఖర్చు మీద తీసుకెళ్తాడు తీసుకెళ్ళడు. మీకేమైనా కావాలి సార్? అమ్మయ్య ఏం వద్దు నాకు కావాలి. టచ్ మీ కావాలంటే ముందు బిల్లు 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 కావాలా? బిల్లు థ్యాంక్స్. ఇదిగో బిల్లు. తాగింది నేనైతే వీడు పడిపోయాడేంటి సార్? సార్ నేను తాగితే మీరు పడిపోయారేంటి సార్? అది బిల్లు చూసి బాడీ బిల్లు దాదే ఉంది సార్. మీరు జీవితంలో ఎన్నడూ పట్టరానంత డబ్బు పట్టుకొచ్చారుగా. ఎంత తెచ్చారు? నీ పొందే కాదు 100 రూపాయలతో వచ్చావా? దీనికే టచ్ మీ అంటావా? ఈ అబ్బా నీకు కళ్ళు పాక కూడా వేస్తారా? బిల్లు కట్టండి సార్ ముందు. బిల్లు. హలో హలో డబ్బులు మా ఫ్రెండ్ కు ఫోన్ చేస్తా డబ్బులు అంటాను. అలా ఉండు. హలో ఏంటో ఈ మధ్య నెట్వర్క్లు సరిగ్గా పనిచేయట్లేదు. బయటికి సిగ్నల్స్ వస్తాయేమో. హలో మావిడ తెప్పించేస్తాడా? హలో ఏంటని చూస్తున్నా? మా స్టూడెంట్ ఫోన్ ఇంకా మాట్లాడుతున్నాడు. డబ్బు రప్పించేస్తాడు. మిస్టర్ ఆడు వెళ్ళిపోయి చాలా సేపు అయింది. ఎస్కేప్. అటు చూడు, మీరు వచ్చిన బైక్ లేదు, తీసుకెళ్లిపోయాడు. మీకు ఈ రోజు ట్రీట్ ఇస్తానే. ఎందుకే? రఘుని ప్రేమలో పడేశాను. ఆపవే నీ కథలు. ఇక్కడ ప్రేమ ప్రేమికులు అని అంత సీన్ లేదు. అయినా మన రాజా గురించి తెలుసు కదా. రాజా వల్లే ఇన్నాళ్ళు భయపడ్డాడే. తర్వాత లైఫ్ లాంగ్ గుర్తుండేటట్టు, కంటికి కనపడేటట్టు నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయమన్నాడే. గుర్తుండేలా అంటే ముద్దివ్వచ్చు, కంటికి కనిపించేలా అంటే తన పేరు పచ్చబొట్టుగా రాయించుకురమ్మన్నాడే. అందుకనే ఇలా. ఎక్కడ చేసుకున్నావు? ప్యారిస్ పార్లర్. ప్యారిస్ బ్యూటీ పార్లర్. అవును. హాయ్ ప్లీజ్ కమ్. ఎక్కడ మ్యామ్? మేడం ఒకసారి ఫైనల్ గా ఆలోచించండి. టాటూ వేసిన తర్వాత మీకు పోవాలనుకున్నా పోదు. శాశ్వతంగా నా మనసులో ఉండాలనే టాటూ నా గుండెల మీద వేయించుకుంటున్నాను. ప్లీజ్ యాజ్ యూ విష్ మ్యామ్. అసలు నేను ఎంత గొప్ప ఉండదు తెలుసా? అసలు నా బ్రెయిన్ కి టాలెంట్ కి నేను ఇక్కడ ఉండాల్సినట్టు కాదు, అమెరికాలో ఉండాల్సిన వాడిని. ఇంకొకేం కాదు. అయినా దేశం కోసం మీకోసం నేను ఇక్కడ ఉంటున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నాలో ఎంత మంచితనం ఉందంటే నీ పేరు టాటూ వేసుకున్నాను. చూసావంటే అంతే పడిపోతావు. మీకు లెసన్ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఏమైనా సరే కొంతమంది కోతులు నా మీద సెటైర్లు వేసి నన్ను ఎంతో ఇన్సల్ట్ చేస్తున్నారు. అయినా సరే ఐ డోంట్ ఫీల్. నా మంచితనం నన్ను ఎప్పుడూ కాపాడుతుంది. కమా క్వశ్చన్, మీకు ఏ క్వశ్చన్ కావాలి అడగండి. ఫైర్ ది క్వశ్చన్. సార్ చిన్న డౌట్ సార్. డౌటా? ఇలా రారా, ఇది పట్టుకోవాలి. నువ్వే గ్రూప్ రా? మెకానికల్ ఇంజనీర్ సార్. మెకానికల్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నైట్ క్లియర్ చేస్తాను ఈ డౌట్. బాయ్. కమా నెక్స్ట్ క్వశ్చన్. ఏంటి సార్ ఇవాళ ఇంతసేపు ఉన్నారు, ఇంకా టాయిలెట్కి వెళ్ళదా? నోర్మల్ ఆల్రెడీ వెళ్ళొచ్చావు. నువ్వు చెప్పాలండి మాకు. నన్ను అసలు చూడవా? ఏంటి డార్లింగ్ ఇంకా మిస్ కాల్ ఇవ్వలేదు? ఇంకెవరికన్నా ఇచ్చిందా ఏంటి? ఓకే 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 నెక్స్ట్ క్వశ్చన్. కొత్త ఆఫీసులో కమ్యూనికేషన్ డెవలప్ చేయాలంటే ఎలా హ్యాండిల్ చేయాలి? న్యూ ఆఫీస్ లో కమ్యూనికేషన్ డెవలప్ చేయడానికి దేర్ ఇస్ వన్ మెథడ్. దిస్ మెథడ్ ఈస్ ఇంకా జంప్ జిలని. ఓకే, అర్జెంట్ గా బాత్రూమ్ కి వెళ్ళాలి. ఇప్పుడే వచ్చేస్తాను రా, ఉండండి. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఎక్కడికి బాత్రూమ్ అని చెప్పారుగా. ఇప్పుడే వెళ్ళొచ్చారు కదా సార్? ఇప్పుడు వెళ్ళేస్తే మళ్ళీ వెళ్ళకూడదా?
24 hours లో ఎన్నిసార్లు వెళ్తుంటాం. మరి రాజా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేయాలండి సార్. నేను తర్వాత చెప్తాను రా. మాకు అర్జెంటే సార్. అరే, నేను తర్వాత చెప్తాను అన్నాను కదా. పోతున్నారు ఆన్సర్ తెలీదా? వదిలిపెట్టరా బాబు, ఏదో అక్కడికి అమెరికా వెళ్ళాలి. వెళ్ళాల్సిన ప్రయాణం అది ఇది అని కొట్టారు. ఓన్లీ ఫోజులేనా? అరే నా మాట వినరా. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోరా ప్లీజ్. థ్యాంక్ యూ రా. వస్తున్నాను. నేను వెయిట్ చేసేది తాజ్ మహల్ లో కాదు, టాయిలెట్ లో. అదే తాజ్ మహల్ అనుకో. ఇక్కడ వాసన భరించలేకపోతున్నాను, త్వరగా రండి డార్లింగ్. ఓకే. స్మెల్. వెంటనే స్టాఫ్ రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చుకోవాలి. ఓ పాలు బయటకు వస్తావా? బాత్రూమ్ క్లీనింగ్ చెయ్యాలా? లేదమ్మా, తర్వాత క్లీన్ చేసుకో, వెళ్ళు. ప్రిన్సిపల్ తిడుతున్నాడమ్మా కంపు కొడుతుందని. బాత్రూమ్ క్లీనింగ్ చేయకపోతే నా ఉద్యోగం కాస్త ఊడిపోద్ది. అయినా తవరేటమ్మా, కొంతమందికి ఏమో మట్టేసిన ఇష్టం, కొంతమందికి ఏమో పెట్రోల్ వాసన ఇష్టం. తనకి బాత్రూమ్ వాసన అంటే ఇష్టమా ఏంటి? ఎక్కువ వాకుండా క్లీన్ చేసుకో. నేనేం చేస్తుంటానో నా బతుకు తెల్లారిపోయిందమ్మో. నా బతుకు తెల్లారిపోయింది నాయనో. అమ్మో ఏడుకోకుండా ఏమిటి ఏమైంది? నన్ను అడిగితే నేనేం చేస్తాను బాబు? లోపల ఉన్నాడు దొంగ చచ్చినాడు అని పిలిచి అడగండి. ఎవరయ్యా లోపల? బయటికి రా. రావయ్యా బయటికి. మీరా? అర్జెంట్ గా ఊపుకుంటూ వచ్చారు దీనికా? బాధ్యత గల లెక్చరర్ అయ్యుండి కాలేజీలో ఇటువంటి పనుల అంటే బయట అయితే ఓకేనా? షట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్? అంటే అసలు ఏం జరిగిందంటే అండి, నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. వయసుతో పాటు బుద్ధి కూడా పెరగాలయ్యా. అలా మద పిచ్చెక్కి పిచ్చి కుక్కలా తయారవద్దు. అదేగా సార్ మీరు చెప్పేది? నార్మల్ నువ్వు అనేది తిరుగుతున్నాడు కదా. మైండ్ యువర్ టంగ్. నువ్వు ఛాంబర్కి వచ్చి కదా. నువ్వు వెళ్ళి కడుక. గో టు యువర్ క్లాసెస్. అయ్యో బ్రహ్మి. హలో మిస్టర్ బ్రహ్మం, కాలేజీకి వచ్చేది చదవడానికి, చదువు చెప్పడానికి, ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి కాదు. ఇంకోసారి ఇలా చేసావనుకో మాటలతో చెప్పను, కొడతా. టాటూ చూపించడానికి ఒక్క ఛాన్స్ దొరికితే చాలు, పడిపోతా. అవకాశం దొరకదే, క్రియేట్ చేయాలి, క్రియేట్ చేయాలి. దొరికింది. ఒరే దాసు ఇట్రా. మళ్ళీ ఏమొచ్చింది దీనికి? ఇప్పుడు చూడవే. నిన్ను కాదు బే, వెళ్ళా. జాగ్రత్త, అది పిల్ల కాదు పిడుగు. నీ ఫ్రెండ్ రాజాతో కాసేపు మనసిప్పి మాట్లాడాలి. మా ఫ్రెండ్ సంధ్య అరేంజ్ చేయి. నీ కంటికి నేను ఏమైనా బ్రోకర్ లా కనిపిస్తున్నానా? కనిపించేదేంటి బే, చేయవా? ఎందుకు చేయనమ్మా, చెయ్యక చస్తానా? ఎప్పుడు? ఓకే, ఈవినింగ్ నువ్వు సంధ్య కలిసి మా రూమ్ కి వచ్చేసేయండి. 7 o'clock నా బర్త్డే. వాట్? నీ బర్త్డేనా? ఈ రోజు స్పెషల్ గా నీ కోసమే జరుపుకున్నాను తల్లి. థ్యాంక్స్ రా. వెళ్ళు. ఓకే. ముందు నువ్వు పనిలో ఉండు. ఓకే బాయ్. బాయ్. డోంట్ వరీ డార్లింగ్. ఏంట్రా డబ్బులు లేను కదా ఎప్పుడు ఇచ్చేది, నువ్వు ఇస్తున్నావు ఏంటి? మన రూమ్మేట్స్ అందరినీ తీసుకెళ్లి షారుఖ్ ఖాన్ సినిమా చూపించు. అరే అందరి కిందికి రండి రా, మనం ఆల్ ఖాన్ సినిమా చూసేసొద్దాం. హాయ్ రాజా, రా. ఏంటి ఇంకా ఎవరు రాలేదా? ఎవరు రాకపోతే ఉంది, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నువ్వు వస్తే చాలు అనుకున్నాను, నువ్వు వచ్చావు, నాకు అది చాలు. సరే కేక్ కట్ చేద్దామా? హ్యాపీ బర్త్డే దాస్. హాయ్ సంధ్య, వెల్కమ్. సంధ్య కూడా చాలా మంచి అమ్మాయి, పిలవకుండానే వచ్చేసింది. హలో పార్వతి, టైర్ పంక్చర్ అయిందా? ఇప్పుడు ఏం చేద్దాం? తను ఎక్కడుందో కరెక్ట్ గా కనుక్కో. నువ్వెక్కడున్నావు? పంచగుట్ట సర్కిల్లోనా? అయితే నేను వచ్చి పికప్ చేసుకుంటానని చెప్పు. ఓకే, దాస్ వచ్చి పికప్ చేసుకుంటాడంట. సరే మీరిద్దరు కాసేపు టీవీ చూస్తున్నాను, నేను వెళ్ళి తను పికప్ చేసుకుని వస్తాను. వెళ్ళు. ఏంటి అంతలా సిగ్గుపడుతున్నావు? నేను మీతో
పడ్డాను. ఏయ్, నా గురించి నీకేం తెలుసు? అంతా తెలుసు. ఏం తెలుసు? కాలేజ్ నన్ను అందరూ రౌడీ అంటారు, అది నీకు తెలుసా? కాలేజ్ లో మిమ్మల్ని అందరు రౌడీ అంటారు, అది నాకు తెలుసు. కానీ మీ మనసు చాలా మంచిది. మీరు కాలేజ్ లో జాయిన్ అయినప్పటి నుంచి నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. సరే, నేను మంచివాడిని, కానీ నాకు ప్రేమ అంటే చిరాకు, అది నీకు తెలుసా? తెలుసు. ఏం తెలుసు? మీకు ప్రేమ అంటే చిరాకని నాకు తెలుసు. అది ఎందుకనేది కూడా నాకు తెలుసు. మీరు మీనాక్షిని లవ్ చేసింది, అది మిమ్మల్ని మోసం చేసింది, నాకన్నీ తెలుసు. అంతే అంతే, అమ్మాయిలంతా అంతే. వాళ్ళకి ప్రేమించడం తప్ప మోసం చేయడం మాత్రం తెలుసు. 5 వేళ్లలో అన్ని వేళ్లు ఒకేలా ఉంటాయా? ఉండవు కదా. ఒక తల్లికి పుట్టిన అందరు పిల్లలు ఒకేలా ఉంటారా? ఉండరు కదా. అలాగే అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు. నేను మీనాక్షి లాగా కాదు. చూడండి, మీ పేరుని పచ్చబొట్టు వేయించాను. మిమ్మల్ని లవ్ చేసింది చేయి చేయడానికైతే ఈ పచ్చబొట్టు ఎందుకు వేయిస్తాను చెప్పండి. ఇది నా గుండెల మీద జీవితాంతం ఉంటుంది. ఆలోచించండి. ఇంకా కూడా నా లవ్ ని అర్థం చేసుకోలేదంటే నా లవ్ ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. ఓకే ఓకే, నీ ప్రేమను అర్థం చేసుకున్నాను. ఓకే, ఐ లవ్ యూ.